సోషల్ మీడియాలో దాని గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. అశ్వినీ దత్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి బ్యాకప్ ఉండొచ్చని అంటున్నారు. ఆంధ్ర ఇటు తెలంగాణలో చాలా ప్రదేశాల్లో కృష్ణ గారి విగ్రహాలు కూడా అభిమానులు లాంచ్ చేశారు. యాక్టర్స్ ఉంది కదా రవీనా టండన్, మహేష్ బాబు గారు కూడా దీని వెనకాల ఉంటారు బ్యాకప్. ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. ఈరోజు న్యూస్ ఏంటంటే మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ, అదే సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ త్వరలోనే లాంచ్ అవ్వబోతున్నాడు తెలుగు సినిమా పరిశ్రమలో అని అందరికీ తెలిసిన విషయం. అయితే అది ఎప్పుడు అని అంటున్నారు కానీ ఇంకా డేట్ రాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. అక్టోబర్ 16 నుండి ఆ సినిమా షూటింగ్ మొదలవబోతోందని, అజయ్ భూపతి దర్శకుడిగా ఆల్రెడీ ఆ సినిమాకి ఎన్నికయ్యారు. జయకృష్ణ ఆల్రెడీ చాలా మట్టుకు ఆయన నృత్యాల్లోని ఫైటింగ్ సన్నివేశాలు, యాక్షన్ అన్నిట్లోని కూడా తర్ఫీదు తీసుకుని రెడీగా ఉన్నాడు. ఆ అబ్బాయి షైన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి చాలా బాగుంటాడు, యాక్టివ్. నేను కూడా ఆ మధ్య ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు అబ్బాయి చాలా కలుపుగోరదనంగా ఉంటాడు. అంటే ఏంటో ఒక సైడ్న ఏదో తెలియకుండా ఉండేటట్టు కాకుండా అందరితోటి మింగిల్ అవుతూ ఉంటాడు, బాగా మాట్లాడతాడు, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు అవి చేస్తుంటాడు. అయితే ఇక్కడ విషయం న్యూస్ ఏంటంటే, యాక్టర్స్ ఉంది కదా రవీనా టండన్, చాలామందికి సుపరిచితాలు, ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఆమె కుమార్తె రాషా తడాని, ఆమె జయకృష్ణ పక్కన హీరోయిన్గా నటిస్తోంది అని అంటున్నారు. కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరిరావు ఈ సినిమా పర్యవేక్షణ అంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఆదిశేషగిరిరావు పర్యవేక్షణలోనే ఈ తర్ఫీదు అంతా తీసుకున్నారు. ఏది యూఎస్ఏ వెళ్ళడము, అక్కడ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడము, మెలకువలు నేర్చుకోవడము, ఫైటింగు, వెస్ట్రన్ డ్యాన్స్, ఇవన్నీ కూడా, హార్స్ రైడింగ్ అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆయన రెడీగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ అక్టోబర్ 16 నుండి షూటింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు. అశ్వినీ దత్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి బ్యాకప్ ఉండొచ్చని అంటున్నారు. అలాగే ఇప్పుడు రవీనా టండన్ డాటర్ గనక ఈ తెలుగులో ఇతని పక్కన నటిస్తే ఆమెకి ఇది మొదటి తెలుగు సినిమా అవుతుంది. అయితే ఆ కాంబినేషన్ రవీనా టండన్ డాటరు జయకృష్ణ, ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే ఆ రవీనా టండన్ డాటర్ రాశాక ఆల్రెడీ చాలామంది అభిమానులు హిందీలో ఉన్నారు. ఆమె ఆల్రెడీ మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ అవి విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆమె క్రేజ్ విపరీతంగా ఉంది. మరి ఆమె ఇక్కడ అంటే మహేష్ బాబు అన్న కొడుకైన జయకృష్ణ పక్కన నటించడం ఆమెకు కూడా చాలా మంచి ప్లస్ పాయింట్, ఒక మంచి తెలుగులో లాంచ్ చేసినట్టే అవుతుంది. దీని వెనకాల చాలామంది ప్రొడ్యూసర్లు, ఈవెన్ మహేష్ బాబు గారు కూడా దీని వెనకాల ఉంటారు బ్యాకప్. ఎందుకంటే మహేష్ బాబుకి అన్న రమేష్ బాబు అంటే ఎంతో ఇష్టం మొదటి నుండి, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అన్న కొడుకు సినిమా ఆరంగేట్రం చేస్తున్నాడంటే మహేష్ బాబు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ నుండి ఇంకో హీరో రమేష్ బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నాడు చిత్ర పరిశ్రమలోకి. ఇది ఇంకో రకంగా కూడా కృష్ణ అభిమానులు కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణ గారికి వేల సంఖ్యలో ఈ రోజు కూడా కృష్ణ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. మీరు వినే ఉంటారు, కృష్ణ గారి విగ్రహాలు చాలా మన ఆంధ్ర ఇటు తెలంగాణలో చాలా ప్రదేశాల్లో కృష్ణ గారి విగ్రహాలు కూడా అభిమానులు లాంచ్ చేశారు. ఈ రోజుకి ఉన్నారు కృష్ణ గారి అభిమానులు, వాళ్ళందరూ మహేష్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రాబోయే జయకృష్ణకు కూడా అభిమానులందరూ సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నారు. జయకృష్ణ ఆరంగేట్రం త్వరలో అవబోతోంది. రవీనా టండన్ కుమార్తె జయకృష్ణ పక్కన నటించబోతున్నారు. అలాగే అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పర్యవేక్షణలో ఈ సినిమా మొత్తం షూటింగు తదితర కార్యక్రమాలన్నీ చేసుకోబోతోందని సమాచారం.